నేను మన గ్రేట్ లీడర్ సీతారామయ్య గారిని ఇన్వైట్ చేస్తున్నాను. రైతు ఏ విధంగా ఉంటే, రైతుకి ఎట్లా మంచి చేకూరిస్తే మనకి రైతుకి లాభదాయకంగా ఉంటుంది అనే దాని గురించి, ప్రతి ఒక రైతు ఇంటి మీద వెస్టేజ్ జెండా ఎగరాలి అనే కాన్సెప్ట్ తోనే పనిచేస్తూ ఉన్నటువంటి, ప్రతి ఊర్లో వెస్టేజ్ జెండా ఎగరాలి అనే సదుద్దేశంతో ముందుకు వస్తున్నటువంటి మన గ్రేట్ లీడర్ సీతారామయ్య గారిని 6 నెలల్లో క్రౌన్ డైరెక్టర్ అయ్యి 9 నెలల్లో యూసిడి స్థాయికి చేరినటువంటి 1,60,000 ఇన్కమ్ తీసుకున్నటువంటి మన గ్రేట్ లీడర్ యూసిడి సీతారామయ్య సార్ని నేను సాధారణంగా మన జూమ్ ట్రైనింగ్ కి ఆహ్వానిస్తున్నానండి. హార్టీ వెల్కమ్ సీతారామయ్య గారు. గుడ్ మార్నింగ్ సార్ సతీష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ అండి. ఓకే సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రాండ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ గ్రేట్ మెంటర్ రాజేష్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ వెస్టేజియన్స్. గుడ్ మార్నింగ్ ఎస్ఎంఎస్ ఫ్యామిలీ. ఈరోజు అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి, జూమ్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా సాదర స్వాగతం అండి. మైసెల్ఫ్, నా పేరు సీతారామయ్య కొంగర. నేను గుంటూరు నుంచి ఒక రైతుగా మీతో ఈరోజు ఈ సెషన్ని చేయబోతున్నాను. నాకు చాలా ప్రౌడ్గా ఉంది. అగ్రీలో ఇలాంటి సెషన్ మీతో షేర్ చేయటం చాలా హ్యాపీగా కూడా ఉందండి. ఎందుకంటే చాలా చాలా వాల్యుబుల్ అనమాట, ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడేది. అలాంటి సెషన్ ఈరోజు మనకిచ్చినటువంటి మన గ్రేట్ కోచ్, మన మెంటర్ రాజేష్ గారికి ధన్యవాదాలు చెప్తూ, మరి ఒక్కసారి మనందరినీ ఈ అసోసియేషన్లోకి తీసుకొచ్చిన గౌతమ్ బాలి గారికి మనందరూ ఒకసారి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇలాంటి అసోసియేషన్లో ఎక్కడా లేదు, రాబోదు కూడా. అలాంటి మంచి కంపెనీని మనకిచ్చి సమాజాన్ని ఒక సదుద్దేశంతో బాగు చేయాలి, ప్రతి ఇంటికి వెలుగులు విరజిమ్మాలి అనే కాన్సెప్ట్ తోటి 20 సంవత్సరాలుగా మనకి కంపెనీని చక్కగా రన్ చేయటం జరుగుతుంది. అందులో మనం ఉంటాం, మనం రాజేష్ గారి అండర్లో ఉంటాం. ఇంకా చాలా శుభపరిణామం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు చాలా చక్కగా అటెండ్ అయ్యారు. ఆన్ టైంలో చాలామంది ఫాస్ట్గానే అటెండ్ అయ్యారు. కాకపోతే ఇంకా మోర్ మెంబర్స్ని మనం గ్యాదర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. దాని మీద కొద్ది దృష్టి పెడదాం. ఇక మనం సెషన్లోకి వెళ్తే, అగ్రికల్చర్, వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది కదండి. వ్యవసాయం, ఈ సాయం అనేది లేకపోతే దేశమే లేదు. మరి రైతే రాజు అని అంటారు. కోర్స్ మా టీం పేరు కూడా అదే పెట్టుకున్నాం మేము, రైతే రాజు అనే టీం. అది పవర్ అకాడమీ ఎస్ఎంఎస్లో మేము రైతే రాజు గ్రూప్గా మేము పిలువబడుతున్నాం, మీ నుంచి, అందరి నుంచి కూడా. మరి రైతు రాజుగా ఉన్నాడా అనేది ఇవాళ అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు ఈ సెషన్ ముందుగా మీకు ఈ విషయం గమనించండి, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. వెంటనే మీకు మన ఉన్న ప్రోడక్ట్స్ గురించి బ్రీఫ్గా చెప్పేసేసి క్లోజ్ చేసామనుకోండి, సపోజ్, అది చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మీరు ఆ బుల్లెట్స్ పాయింట్స్ నోట్ చేసుకుంటారు, మీరు వాడుకుంటారు, వాడే వాళ్ళకి ఇది ఇలా వాడుకుంటే సరిపోద్ది అని అంటారు. కానీ ఫీల్డ్ వర్క్లో పెద్ద టాస్క్ ఏంటంటే, వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, లేకపోతే మీకు అవకాశం ఇవ్వరు. ఎలా? ఎందుకనంటే వీళ్ళు సిటీ నుంచి వచ్చారు, లేకపోతే వీళ్ళకి అసలు అగ్రి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, వీళ్ళు వాడకుండా మనకేదో సేల్ చేయడానికి వచ్చారని చెప్పేసి మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీరు ఆ యొక్క ఫార్మర్ తోటి ఇంటరాక్ట్ అయ్యే విధానాన్ని మీరు అంటే బలంగా తీసుకుని ఉంటే,
తెలుసుకొనుంటే అతను కంపల్సరీగా ఒకసారి కాకపోయినా ఇంకోసారైనా సరే మీరు చెప్పిన మాటలు, అతనితో మాట్లాడిన విధానాన్ని బట్టి మళ్ళీ మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ మీకు కాల్ చేయటం జరగాలి. అప్పుడు మనం ఒక వెస్టేజ్‌ని మనం తీసుకోవటం, ఒక ఫ్యామిలీని మార్చడం, తద్వారా మనం వృద్ధి చెందటం అనేది జరుగుతది. అతను అడిగే వాటికి మనకు తెలియనప్పుడు, సమాధానం చెప్పలేనప్పుడు అక్కడ డిసప్పాయింట్ అవుతాం. ఇంకెక్కడైనా డిసప్పాయింట్ అవుతాం. అలా కాకుండా ఉండాలనే ఉద్దేశంతోటి అసలు క్షుణ్ణంగా ఎక్కువ మందికి తెలిసిన విషయాలే. కానీ కనెక్టివిటీ లోపించి దానివల్ల మనం అక్కడ రాణించలేకపోతాం. వాళ్ళు అడిగే ఎదురు ప్రశ్నలకి చెప్పలేకపోతాం. అది ముందు మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతోటి నేను నా అనుభవాన్ని మీతో షేర్ చేస్తున్నాను. అదొక్కసారి గుర్తుపెట్టుకోండి. మాక్సిమం ఈరోజు కొంత పార్ట్ చేయటం జరుగుతది. మళ్ళీ నెక్స్ట్ వీక్ సెకండ్ పార్ట్ కూడా చేయటం జరుగుతది. ఈ 2 పార్ట్స్‌తో మీకు క్షుణ్ణంగా చెప్పటమే కాకుండా మీకొచ్చిన డౌట్స్‌ని కూడా క్లియర్ చేయటం కూడా జరుగుతది. ఓకేనండి. బ్యాక్‌కెళ్దాం ఇప్పుడు. మరి రైతే రాజు అని అనుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కింద నుంచి పై వరకు అప్ టు టాప్ వరకు కూడా రైతు, రైతు, రైతు అంటుంటారు. మరి ఆ రైతు ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? తద్వారా సమాజం ఎలా ఉందనేది మనం తెలుసుకోవాలి అసలు ముందు. ఇప్పుడు పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మీకందరికి కూడా చూస్తానే ఉన్నారు. కొంత తెలిసిన వాళ్ళున్నారు, తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అవును కదండీ! మరి రాజుగా ఉన్నాడంటారా? రైతు రాజుగా ఉన్నాడా? ఒక జీతగాడిగా ఉన్నాడా? నేనైతే జీతగాడిగానే ఉన్నాడనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో చాలా తను హ్యాపీగా ఉంటూ సమాజానికి, పర్యావరణానికి మేలు చేసేవాడు ఎవరు అంటే ఒక రైతు. మరి ఇప్పుడు తాను బతకలేక తాను పడిపోతూ సమాజాన్ని కూడా తనతో తీసుకొని పోతున్నాడు. కారణం వచ్చిన రసాయనిక ఎరువులు కావచ్చు, మందులు కావచ్చు, ఏదైనా గాని ఇప్పుడు సంభవిస్తున్నటువంటి ఇప్పుడు విధి విధానాలు ఇయన్నీ కూడా కారణాలవుతున్నాయి. మరి ఇటువంటి సిట్యుయేషన్‌లో మరి రైతుని ఎలా బయటకి తీసుకురావాలి? ఇవేవి కాకుండా మరి మనకున్న సోర్సెస్ ఏంటి? మనం ఏం చేయగలం? అనే దాని మీద కొంచెం దృష్టి పెడదాం మరి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు మనం వెస్టేజియన్‌గా ఎందుకు మార్చాలి? అనేది చూస్తే గతంలో ప్రతి ఇల్లు కూడా ప్రతి వీధి, ప్రతి గ్రామం, పల్లెటూర్లు పచ్చదనంతో నిండి పాడి పంటలు అనే మాట ఎక్కువగా మనం వినపడేది. ఇప్పుడున్న ప్రతి ఒక్కళ్ళం కూడా ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ప్రతి మనిషికి తన బసవత్వాలు అంటే పూర్వం ఎక్కడి నుంచి తన పుట్టుక మొదలైంది. ఇవాళ టౌన్‌లో ఉండొచ్చు, లేతే అమెరికాలో ఉండొచ్చు, లేతే ఎక్కడైనా ఉండొచ్చు. తన మొదటి ప్రయాణం ఎక్కడ మొదలైంది అని ఒక్కసారి చూస్తే ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా మనుగడ సాగిస్తున్నాడు. అది మర్చిపోయాడు. అది మర్చిపోయారు. అది ఒక ముఖ్యమైన కారణం. ఇప్పుడు పరిస్థితుల్లోకి ఈ పాడి, పంట అనేది పూర్తిగా పోయింది. గతంలో పాడి ద్వారా తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. పాడి అంటే పశువులను మేపటం, తద్వారా ఆ పశుగ్రాసాన్ని వాటికి తనే తయారు చేసుకొని, ఆ ఎరువుని పొలానికి వాడటం ద్వారా ఒక మంచి నాణ్యమైన భూమిలో నాణ్యమైన పంటను తీసి, ఆరోగ్యప్రదమైనటువంటి ఆహారాన్ని సమాజానికి ఇవ్వటం జరిగేది. ఇది చాలా వాల్యుబుల్ అండి. గతంలో ఏం జరిగేది? తన ఇంట్లో ఉన్న పశువుల ద్వారా వచ్చిన ఎరువు ద్వారా తన పొలాన్ని బాగు చేసి, అదే ఎరువుగా
ఉపయోగించుకుంటూ ఎంత పంట వస్తే అంత పంటని తను తినటానికి ఉంచుకొని మిగతాది విక్రయించడం ద్వారా తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఆ పాడి మీద అంటే పాలు, పెరుగు, వెన్న ఇలాంటివన్నీ కూడా ఆదాయాన్ని రెండో ఆదాయంగా ఇప్పుడు ఏ కాన్సెప్ట్ తోటైతే మనం వెస్టేజ్ లోకి వచ్చి ఒక సెకండ్ ఇన్కమ్ కోసం మనం ఇక్కడ అసోసియేట్ అయ్యి ఇది వింటున్నామో ఆ రోజుల్లోనే ఇది ఉందండి. ఇదంటే ఏది ఒక ఇన్కమ్ ఉండాలి, రెండో ఆదాయం అనేది ఉండాలి, ఒకే ఆదాయం మీద కుటుంబం నడవటం అనేది కష్టం అనేది అక్కడి నుంచే ఉంది. ఇది ఈ రోజు కాదు, అక్కడి నుంచే ఉంది. కాకపోతే అప్పటి విధి విధానాలు వేరు. మరి పూర్వీకుల ద్వారా వచ్చినటువంటి ఆ ఆచారాన్ని పాటిస్తూ తను బాగుంటూ ఇతరులని బాగుండేలాగా తద్వారా సమాజాన్ని బాగుండేలాగా రైతు మనుగడ ఉండేది. అప్పుడు వర్తించేది ఈ రైతు రాజు అనే పదం. మరి ఈ రైతే లేడు అనుకోండి, రైతు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇంకా దిగజారిపోయి ఇంకా కిందకి పడిపోతా ఉన్నారనుకోండి, రైతు లేడు, రాజు ఉంటాడా? రాజు ఏం చేస్తాడు? రైతు పంట పండిస్తే మానవాళికి మొత్తం ఆహారాన్ని అందిస్తే మిగిలిన ధాన్యాన్ని కావచ్చు ఇతర ఆహారోత్పత్తుల ద్వారా దేశం యొక్క ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి రాజు కావాలి. అంతే కదండి, ప్రభుత్వం కావాలి. మరి వీడు పండించకపోతే ఆడుండి ఏం చేస్తాడు? అంతే కదా. కాబట్టి ఆ పదానికి మనకు తోచిన రీతిలో మనం మేలు చేద్దామనే ఉద్దేశంతో నేను మీకు ఈ కింద నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి నేను మీకు ఈ నా మాటలను షేర్ చేయడం జరుగుతుంది. మరి అలా చేయాలంటే గతంలోకి మనం ఎలా వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలో ఇప్పుడు తెలుసుకుందాం. మరి అప్పుడు పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి ఎందుకు ఇంత భిన్నంగా ఉంది అనేది మనం ఒకసారి చూస్తే, రైతు కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల కావచ్చు, ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి పనికిరాని రాయితీలు, నేనైతే ఇదే అంటాను, పనికిరాని రాయితీలు, పనికి మాలిన కంపెనీలు, బయట కంపెనీలు వితౌట్ ఇండియా పనికిరాని కంపెనీలన్నిటిని తీసుకొచ్చి రైతుని తద్వారా దేశాన్ని గొల్ల చేస్తున్నాయి, ఆల్రెడీ చేసేసినాయి. వాటి ద్వారానే ఇవాళ ఇంతటి అనారోగ్య పరిస్థితులు సమాజానికి వచ్చినాయి. మీకందరికీ కూడా తెలుసు. అది ఏంటంటే, గతంలో ఒక 50 సంవత్సరాలు మనం వెనక్కి వెళితే రాబోయే రోజులకి అప్పుడు అవసరం అలా అనిపించి వాళ్ళు చేశారు. ఇప్పటి తరం ఏం చేసిందంటే దాన్ని వాళ్ళ అవసరాలుగా మార్చుకున్నారు. అదేంటో కూడా మీకు చెప్తాను. గతంలో రాబోయే తరాలకి పెరుగుతున్నటువంటి జనాభాకి సరిపడా ఆహారోత్పత్తులు మనం తయారు చేయలేకపోతున్నాం. దాన్ని మనం పెంచుకోవాలి అనంటే నూతన వంగడాలని, ఫాస్ట్ గా గ్రోత్ వచ్చేటటువంటి రసాయనిక ఎరువుల్ని కొంత భాగాన్ని మనం దిగుమతి చేసుకోవాలి అని అప్పుడు తలుపులు తీశారండి మన గత పాలకులు. ఆ తలుపులు అప్పుడు తీయటం మొదలు పెడితే ఇప్పుడు అసలు ప్రహరీ గోడలే లేకుండా చేసి ఓపెన్ చేసి పడేశారు. దాని ద్వారా ఏమవుతుంది? భూమి కలుషితం అయిపోయింది. భూమి కలుషితం అయిపోతే ఏమొస్తుంది? భూమిలో ఇప్పుడు మనం ఏ మొక్క అయితే పెడితే ఆ పంటే వస్తాయి. మరి అలాంటి స్వభావం ఉన్నటువంటి భూమిలో విషంలో పెడితే విషమే రాక అమృతం వస్తా? రాదు కదా. అది జరుగుతుంది. మరి నిన్న రాజేష్ గారు చెప్పారు, జాదవ్ అనే వ్యక్తి 1300 చిల్లర ఎకరాలని అడవిగా మార్చారు. నిన్నే చెప్పాను మీకు, ఇది చాలా చాలా పెద్ద సబ్జెక్ట్ అని. అసలు అడవి ఏంటి, యాదవ్ అడవిని పెంచడం ఏంటి అని కొంతమంది అనుకోని ఉండొచ్చు. తెలిసిన వాళ్ళు అర్థం చేసుకుంటారు, తెలియని వాళ్ళు అనుకోని ఉండొచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఇది అంటే ఈ ఈ సెషన్ మీ లైఫ్ లో చాలా చాలా వాల్యుబుల్ అండి, గుర్తుపెట్టుకోండి. చాలా చాలా వాల్యుబుల్. నేను అనుకుంటున్నా, నేను మాట్లాడే ప్రతి మాట మీకు ఉపయోగపడాలి, మీ ద్వారా మీ ఫ్రెండ్స్ కి, మీ సమాజానికి, మన సమాజానికి ఉపయోగపడాలని చెప్పేసి అని నేను
ఒక రైతుగా నా బాధను అనుకోండి, జరుగుతున్న వాటిని మీతో షేర్ చేస్తాను. మరి 1320 చిల్లర ఎకరాలని తను అభివృద్ధి చేయడం జరిగింది 40 సంవత్సరాల కంటే. ఒక్కసారి ఇప్పుడు ఇంకొక మాట మీకు నేను షేర్ చేస్తాను ఏంటంటే, గతంలో మేము చూసిన పొలాల్లో అంటే పంటల్లో 2 ఎకరాలకి ఎకరానికి ఓ 2-3 చెట్లు ఉండేవి. జమ్మి చెట్టు కావచ్చు, యాప చెట్టు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక పెద్ద చెట్టు. అలాగే ఒక 2-3 సెంట్లు కుంటలు అంటే గొయ్యిలు అంటే నీటి కుంటలు ఉండేవి. పొలం వెళ్ళిన మేము మా చిన్నతనంలో ఆ నీళ్లే ఆ వర్షం ద్వారా వచ్చిన నీళ్ళనే ఆ నీళ్లే తాగేవాళ్ళం. ఇంటి దగ్గర నుంచి నీళ్లు తీసుకెళ్లేవాళ్ళం కాదు. ఆ నీళ్లే తాగేవాళ్ళం. ఆ చెట్టు కిందే కూర్చునేవాళ్ళం. అంటే స్వేద తీరేటప్పుడు, రిలాక్స్ అయ్యేటప్పుడు. అప్పుడు ఏ రోగాలు లేవు. ఇప్పుడు రైతు స్వార్థంతో, నిజమే చెప్పాలి కాబట్టి చెప్తున్నా మీకు, రైతు స్వార్థం పెరిగింది. ఎందుకు పెరిగింది? ఈ కుంటుంటే ఈ 2 సెంట్లు 3 సెంట్లు నేను నా పంటని నష్టపోతున్నాను. ఈ చెట్టు ఉంటే ఈ చెట్టు దగ్గర, చెట్టు చుట్టుపక్కల, చెట్టు నీడ పడినంత దూరం నేను పంట తీయలేకపోతున్నాను అని వీడికి ఒక విత్తనం మెదడులో పడిపోయింది. పడిపోయి ఆ కుంటను పూడ్చటాలు మొదలు పెట్టారు. ఈ చెట్టును నరికేయటాలు మొదలుపెట్టారు. ఉన్నదేమో 100 సెంట్లు అనుకుందామండి. 100 సెంట్లలో ఇదొక 3 సెంట్లు, అదొక 2 సెంట్లు, మొత్తం 5 సెంట్స్ పోయింది. అంటే పంటకి వినియోగంలో లేదు. మిగతా 95 సెంట్లు తనకి మంచి పంట వస్తుంది. తను ఆరోగ్యంగా ఉంటున్నాడు. ప్రకృతి వైపరీత్యాలు లేవు. సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ చెట్టును కొట్టేశాడో, తన పొలంలో ఉన్న 2 చెట్లను కొట్టేశాడో, ఎవరికి వారు ఈయన్ని చూసి ఇంకొకళ్ళు, ఇతను చూసి ఇంకొకళ్ళు, ఇతను మరి 2 సెంట్లు లాభపడుతున్నాడుగా, ఇంకొక అతను ఊరుకుంటాడా? కంపల్సరిగా తెల్లారి ముందు కొట్టేస్తాడు. అలా కొట్టేసి ఇవాళ ఎక్కడికి వచ్చారంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించేదాకా తీసుకొచ్చారు. వాతావరణ సమతుల్యతని దెబ్బతీసేలాగా తను వేసిన గొడ్డలి వేటు ఒక మొక్క మీద కాదు పడింది. టోటల్ గా చూసుకుంటే వాతావరణాన్ని, ప్రకృతి సమతుల్యతను కూడా హరించి వేసింది అని మనం చెప్పుకోవటానికి ఎటువంటి డౌట్ పడనవసరం లేదు. ఎందుకంటే 3 కాలాలు 3 ఋతువులు సక్రమంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అలా ఉంటుందా ఇప్పుడు? ఉంటుందా అండి? మండు వేసవిలోనేమో వరదలు వస్తున్నాయి, వర్షాకాలంలోనేమో ఎండకి మాడిపోయి మలమల మాడుతున్నాం, చలికాలంలోనేమో చెమటలు పోస్తున్నాయి. మరి కారణం ఏంటండి? కారణం ఏంటి? ఇదే కారణం. రైతు తన గమ్యాన్ని, దిశల్ని మార్చుకున్నాడు. ఎవరు పట్టించుకోలేదు. ఓకే, అలాగే మరి ఇవన్నీ కూడా ప్రకృతి ఇలా దిగజారిపోయి విపరీతమైన వైపరీత్యాలు వస్తుంటే దిగుబడి ఏమవుతుందండి? దిగుబడి కూడా తగ్గిపోయింది. దిగుబడి రాదు కదా, సరైన దిగుబడి రాదు. పడాల్సిన టైంలో వర్షం పడదు. ఒకవేళ అదృష్టం బాగుండి మంచి టైంలో ఫాస్ట్ గా, అంటే ఎప్పుడు ఏది పడాలో, ఏ టైంకి ఏది జరగాలో అది జరిగి మంచిగా బాగా కాపు వచ్చి ఇంకా నోటికాడికి వచ్చింది, నేను ఇంటికి తెచ్చుకుంటాననే క్రమంలో సడన్ గా బులెటిన్ వస్తాయి, బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అని. వీడైపోతాడు. ఇక కింద నిలబడ్డట్టే కూలిపోతాడు. ఎందుకంటే ఆ పంట ఇంటికి రాదు, వచ్చినా పనికి రాదు. మరి అప్పులు భారం అవుతాయి, చివరగా ఆత్మహత్యలు. ఇదే కదా జరుగుతుంది. 10-15 ఎకరాలు వ్యవసాయం చేసే రైతు క్రమంగా 10 నుంచి 10కి వస్తాడు, 15 నుంచి 10కి వస్తాడు, మళ్ళీ 10 నుంచి 5కి వస్తాడు, 5 నుంచి 0 అవుతాడు. 0 అయ్యేటప్పుడు కూడా రైతు ఎంత వ్యసనపరుడని నేను అంటాను. రైతు వ్యసనం,
రైతుకి ఒక వ్యసనం ఉంటది. ఆ వ్యసనం ఎటువంటిదంటే ఒక జోదగాడికి ఉండే వ్యసనం, ఒక మద్యపానాన్ని సేవించే వాడికి ఉండేటువంటి వ్యసనం, ఇంకా చెప్పాలంటే అది అది నేను అక్కడ వాడకూడదు. అలాగా ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క వ్యసనం ఉంటదంటారు కదా! అంతటి వ్యసనం పరుడనమాట. జూదం ఆడేవాళ్ళు చూడండి, ఇంకంతా అయిపోయింది. ఇదొక్కటే నా ఇల్లే లేకపోతే నా పొలమే మిగిలింది. నేను నిన్న, మొన్న లేకపోతే ఈ సంవత్సరం పోగొట్టినయి మొత్తం ఈ ఒక్క ఛాన్స్ ఎత్తేస్తే మొత్తం వచ్చేస్తే నేను నా ఫ్యామిలీని బాగా చూసుకోవచ్చని తపనతోటి, ఆ వ్యసనంతోటి మళ్ళీ ఆడతాడంట. ఇది కూడా పోద్ది. అదే వ్యసనం రైతుకుంటది. అంటే కోరిక అంటాం. దాని వ్యసనంగా మారిపోయింది ఇవాళ. నేను పోయిన పంట, అంతకు ముందు పంట మొత్తం ఈ రోజు తీస్తాను అని చెప్పేసి చాలా ఉత్సాహంతోటి ఉరకలేస్తూ మళ్ళీ ఇత్తనం పెడతాడు. మానుకోడు. అప్పో సొప్పో చివరికి ఎంత బాధాకరం విషయం ఏంటంటే తన అర్ధాంగి యొక్క తాళిబొట్టును కూడా తాకట్టు పెట్టి వ్యవసాయం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. 80% ఉన్నారు. కోర్స్ ఇవాళ కొంచెం సాఫ్ట్వేర్ డెవలప్ అయ్యి పిల్లలు సపోర్ట్ చేస్తా కొంచెం ఫీడింగ్ ఇచ్చి చేపించేవాళ్ళు పెరిగారు. అదొక శుభ పరిణామం అనుకోవచ్చు. కానీ వాళ్ళు కూడా చూసి ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చూసి నీకేంటి, నేను గట్టిగా సంపాదిస్తున్నాను, నువ్వెందుకు చేయాలి, నువ్వెందుకు ఆ పేడకళ్ళు తీయాలి, నువ్వెందుకు ఆ పాలు తీయాలి, ఆ గడ్డి కోసుకురావాలి, శుభ్రంగా కూర్చో, కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చో, కూర్చున్న బండ మేంచి లెగవబాకు, బీపీ షుగర్లు వచ్చినా హాస్పిటల్ ఉన్నాయి, నేను సంపాదిస్తున్నాను, నీకేం ఇబ్బంది లేదు, నిన్ను తీసుకెళ్లి ఐసీలో పెట్టినా గానీ ఎవరు చూడకపోయినా నేను ఒక 2 లక్షలు 3 లక్షలు హాస్పిటల్ అకౌంట్లో వేస్తాను, చక్కగా వాళ్ళు చూస్తారు, నేను కూడా నిన్ను వాట్సాప్ లో చూస్తుంటాను అని చెప్పేసి పెంచేవాళ్ళు పెరిగిపోయారు. రేపు తిండి పెట్టేది కూడా డబ్బాలు, కంప్యూటర్లే పెడతాయి. అంటే నేను ఎవరిని ఉద్దేశించి కాదండి, సమాజాన్ని ఉద్దేశించి మనకు మాటలు చెప్తున్నాను. అలాగా వాళ్ళు కూడా చూసి కొంతమంది మరి రైతు బిడ్డలే కాబట్టి నానా నువ్వు వద్దులే, ఇంక పండించలేవు, కొద్దిగా తగ్గించుకో అని చెప్పేవాళ్ళు కూడా, మంచి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి. నేను చెడు గురించే చూడలేదు, మంచి గురించి కూడా చెప్తున్నా. అలాగా మార్పులు గణనీయంగా పెరిగిపోతాం. మరి వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఎలా, ఏం చేస్తే మనకి మనం చాలా చిన్న ఇప్పుడు ఈ 40-50 మంది మొదలెడితే ఏమవుతుంది అని అనుకుంటే అదే మన పిచ్చి పొరపాటు. మరి నిన్న చూడండి, ఒక మొక్క నాటిన వ్యక్తి 1300 ఎకరాలు చేశాడు. మరి మనం 1300 మందిని చేయలేమా, బాగు చేయలేమా? 100% చేయొచ్చు. అది చెయ్యాలి అంటే మనలో సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం కన్నా కూడా నేనేమంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ మీరు మీ ఫుడ్ని మీకు అందుబాటులో ఉన్న రైతుని మార్చాలి అని మీరు సంకల్పం తీసుకుంటే 100% ఇది ముందుకెళ్తుంది. అది ఎలా వెళ్ళిందో కూడా నేను మీకు ఈ సెషన్లో మీకు చూపిస్తాను, ప్రాక్టికల్ గా కూడా చూపిస్తాను, నో డౌట్ అనమాట. అది మన కంపెనీ యొక్క గొప్పతనం, అది కూడా మీకు వివరిస్తాను. చూడండి, ఇక్కడ రైతు ఏమనుకుంటాడంటే, ఈ ముందు నేను స్ప్రే చేస్తున్నాను, నేను ఈ పంటను నేను తింటలేదు, ఎవరో తింటున్నారు అని అనుకుంటాడు. సపోజు బెండకాయలో లేకపోతే వంకాయలో లేకపోతే టమాటాకు తక్కువ అనుకోండి, ఈరోజు మందు కొట్టి వస్తాడండి. పొద్దున్నే వెళ్ళి ఉదయాన్నే తన భార్యాభర్తలో తన కూలీలను తీసుకెళ్లి మందు కొట్టి వస్తాడు. మధ్యాహ్నం వెళ్ళిపోయి శుభ్రంగా కోత కోసేసి మార్కెట్కి పంపిస్తాడు. తెల్లారి పొద్దున్నే ఒక క్యారీ బ్యాగ్ వేసుకుని వెళ్ళి మనం ఊపుకుంటూ వెళ్ళి మనం కొనుక్కొచ్చుకొని వండేసుకుని తినేస్తాం. మనకు తెలియకుండా మిల్లీగ్రామ్స్ రూపంలో మనలోకి కెమికల్ వచ్చేసింది. ఇది గుర్తుపెట్టుకోండి, వీలైతే నోట్ చేసుకోండి. మనకి తెలియకుండా మన బాడీలోకి ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ మన బాడీలోకి మనం తెలిసి మనకి ఇంజెక్ట్ చేసుకుంటున్నాం కెమికల్ని. ఏమంటాడు రైతుని అడిగితే, నేను తింటలేదు కదా అని అంటాడు. మరి ఆయన చేసేదేంటి? ఇదంతా అవగాహన లేకండి. అతను చేసేదేంటి? ఇలా పాడి అంటే పాలు ఇచ్చే పశువులకి కూడా
కెమికల్ వేసిన పంటని పెట్టడం వల్ల పాలు కూడా కెమికల్ అయిపోయిందండి. ఇందులో నో డౌట్ అన్నమాట. గతంలో ఈ పశుగ్రాసాన్ని ఊరకనే పండేది. గాలికి పండింది తీసుకొచ్చి పోస్తే మంచి హెల్దీగా పాలు వచ్చి పాలు తాగితే పుష్టిగా ఉంటాడు అనుకునేవాళ్ళు. వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే పాలు జోలికి పోవద్దురా బాబు అని చెప్తున్నారు. ఎందుకంటే జొన్న పెరగాలంటే డిఏపి వేస్తున్నారు, జొన్న పెరగాలంటే నూక్రాన్ స్ప్రే చేస్తున్నారు. ఎందుకంటే వాటికి కూడా చీడపీడలు పెరిగి, మరి నూక్రాన్ అంటే ఎంత డేంజర్ అంటే ఇవాళ ఆ ప్రపంచం మొత్తం మీద భారతదేశంలో ఉన్నటువంటి క్యాన్సర్ పేషెంట్లు పెరగబోయేటటువంటి క్యాన్సర్ పేషెంట్లు భారత్ లో రేటింగ్ ఫుల్ గా ఉంది కావాల్సినంత వరకు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఎందుకు వచ్చింది? మనం తీసుకునే ఆహారం ద్వారా వచ్చింది. ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? రైతు పండిస్తే వచ్చింది. రైతుకి ఎవరిచ్చారు ఈ కెమికల్స్? కంపెనీలు తయారు చేసి. మరి ఆ కంపెనీలు ఇండియాయా? కాదు. ఆ డబ్బు ఇండియాకి వస్తుందా? రాదు. కష్టపడేది రైతు, లాభాన్ని ఆర్జించేది కంపెనీ. కానీ ఈ రెండిటికి కనెక్టివిటీగా సమాజం అన్న బాగుంటుందా? లేదు. వీటికి అన్నిటికీ తిరిగి పక్కకి తీసుకొస్తే మన కంపెనీ, మన వెస్టేజ్ కంపెనీ పూర్తి స్థాయిలో ఆర్గానిక్ ఉత్పత్తులు, అంటే ఎటువంటి రసాయనాలు లేనటువంటి ఉత్పత్తులు తయారు చేస్తూ పూర్తి స్థాయిలో ఇండియన్ కంపెనీ అయి ఉండి మనకు ఆదాయాన్ని ఇస్తూ, మనకు ఆరోగ్యాన్ని ఇస్తూ, భూమిని బాగు చేసుకోవటానికి 100% ఉపయోగపడే విధంగా ఇండియాలో తయారవుతున్నటువంటి కంపెనీ ప్రోడక్ట్స్ ని మనం కనుక ఈ రైతులకి ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళకి అందించి మనం పంటను పండింపజేస్తే మరి వీటన్నిటికీ సమాధానం చెప్పొచ్చు కదండి. చెప్పొచ్చా కదా లేదండి? ఎందుకంటే ఇంకో నీరుగా డెప్త్ గా వెళ్తే రైతు చేతులతోనే మందు కలుపుతా ఉంటారు. నేనేముంది సబ్బు పెట్టి కడుక్కుంటానంటాడు. మరి ఆ చేతుల ద్వారా కూడా తన బాడీలోకి వెళ్తుందిగా, తెలియకుండా రోజు చేసుకుంటున్నాడు, ఇంజెక్ట్ చేసుకుంటున్నాడుగా. వీటన్నిటికీ పరిష్కారమే మన వేస్టేజ్ ప్రోడక్ట్స్ అండి. కనీసం ఒక్క మనిషిని మీరు ఎవరైతే ఈ వింటున్నటువంటి వాళ్ళు, మీరు కనుక ఒక రైతుని దత్తత తీసుకొని ఆ రైతుకి ఐడి ఇచ్చి మన ప్రోడక్ట్స్ వాడించి అందులో ఉన్న దమ్ముని ఆ విలేజ్ లో ఆ రోడ్ లో వెళ్ళేటువంటి వాళ్ళకి ఆ ప్రోడక్ట్ యొక్క దమ్ము మీరు చూపించగలిగితే మీరు ఆ రైతును మార్చినట్టే కదండి. ఒకటి. రెండోది, ఇందాక నేను పాడి పంట అన్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. మరి పంట ఉంది, ఇప్పుడు పాడి లేదు. ఆ పాడి ప్లేస్ లోకి, ఆ సెకండ్ ఇన్కమ్ ప్లేస్ లోకి మన వెస్టేజ్ ని తీసుకెళ్లి కూర్చోబెట్టండి. టాప్ టు బాటమ్ ప్రతి ప్రోడక్ట్. రైతుల ఇంట్లో డిష్ వాష్ చేయరా అండి? రైతులు బట్టలు ఉతుక్కోరా? రైతులు స్నానం చేయరా? బ్రష్ చేయరా? చేస్తారు కదా. ఇక్కడి నుంచి మొదలు పెట్టండి. మీరు ఈ నేను చెప్పిన పాయింట్లన్నీ కూడా ఒక్కసారి మీకు మీరు ఇంకొకసారి రివ్యూ చేసుకుంటూ ఇక్కడి నుంచి మొదలు పెట్టండి. వెళ్ళగానే అన్నా సార్ ఇది మీకు తెగుళ్ళకు పనిచేస్తుంది, ఇది భూమిని బాగు చేస్తుంది అని చెప్పేసి అని వెళ్తే, అంటే మనకి ఫామ్ మెథడ్ ఉంది కదండి, సేమ్ ఇలానే ఈ మెథడ్లో కాకుండా మనం డైరెక్ట్ గా కాకుండా ఫామ్ మెథడ్లో చక్కగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మీ బసవత్వాలు ఉంటాయి, అంటే మీ పూర్వం ఎక్కడుందో చూసుకొని వాళ్ళని ఒక్కొక్క రైతుని పట్టుకొని ఆ రైతుకి ఐడి ఇచ్చి ఇన్వాల్వ్ చేసుకొని మనం ఎలా ఇన్వాల్వ్ అయ్యామో, మన ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి, వాడిన వాళ్ళ యొక్క టెస్టిమోనీస్ వాళ్ళకి ఒకసారి చూపించి మనం మొదలు పెడితే మరి ఎలా ఉంటదండి? ఒకసారి చూడండి ఎలా ఉంటుందో, ఆలోచించండి. బాగుంటుందా? బాగోదండి? 100% సక్సెస్ అవుతారండి. 100% సక్సెస్ అవుతాం. మరి ఎట్లా, ఏ దశల్లో ఉన్నాయి, ఏ దశల్లో ఉన్నాయి కూడా మనం తెలుసుకోబోయే ముందు ఇంకొక చిన్న మాట కూడా మీతో చెప్తాను. చాలా వాల్యుబుల్ పాయింట్ ఇది. ఇప్పుడు ఒక రైతు 1,00,000 రూపాయలకో, మినిమం వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా మినిమం 1,00,000 రూపాయలు ఒక సంవత్సరానికి
ఈ రసాయనిక ఎరువులకి, పురుగు మందులకి ఖర్చు పెడుతున్నాడు. కూలికి కాకుండా ఖర్చు పెడుతున్నాడు. ఆ ₹1,00,000 కొంత భాగాన్ని ఒక 20% తీసేయండి. ఎందుకు తీసేయమంటున్నానంటే, మన దగ్గర క్రిమికీటకాలకి మందులు లేవు. క్రిమికీటకాలకి మందులు లేవు. అంటే దోమకి, నల్లికి, పురుగుకి మందులు లేవు. మన దగ్గర ఎందుకున్నాయి, ఏమేం పని చేస్తాయంటే, భూమిని శుద్ధి చేసుకోవటం కోసం నెంబర్ 1. నెంబర్ 2, విత్తనాన్ని శుద్ధి చేసుకోవటానికి, విత్తనం మొలకెత్తిన తర్వాత ఆరోగ్యంగా ఎదగటానికి, పూత వచ్చే దశలో వాడుకోవటానికి, పూత వచ్చిన తర్వాత మంచి దిగుబడిగా ఆ పూతను మార్చుకోవటానికి, ఇమ్యూనిటీని పెంచుకోవటానికి మన దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి. మరి ఇమ్యూనిటీ అంటారు కదా, మొక్కకి మనిషికి తేడా ఏం లేదండి. నాకు తెలిసినంత వరకు మొక్కకి మనిషికి తేడా ఏం లేదు. ఒకటే తేడా, మనకి నోరు ఉంది, మొక్కకి నోరు లేదు. అలాగే మనం మొక్కకి ఇమ్యూనిటీని పెంచితే నేను చెప్పిన ఈ క్రిమి కీటకాలని దాడిని కూడా తట్టుకునే శక్తి మన ప్రొడక్ట్స్ ఇస్తాయి అంటానికి కూడా ఎటువంటి సందేహం లేదు. భయపడాల్సిన అవసరమే లేదు. దమ్ముగా ముందుకెళ్ళిపోవచ్చు. కాకపోతే ఈ గ్రౌండ్ లో ఈ బేసిక్స్ తెలియాలి. వాళ్ళు దేనికి అడిగినా మనం సమాధానం చెప్పగలిగి ఉండాలి. అసలు రైతు ఎలా ఉన్నాడు, ఎలా ఉంటుంది అనేది నేను అందుకే ఈ విషయాలు మీతో షేర్ చేశాను. అవి క్లుప్తంగా షేర్ చేశాను. ఇంకా నాలెడ్జ్ ఇంకా బోలెడంత ఉంటది, అది క్లుప్తంగా మీకు చెప్పాను. మరి ఇలాంటి ప్రోడక్ట్స్ మనం ఇస్తూ ఆ లక్షలో 20,000 తీసేసి 80,000 కనుక మనం వెస్టేజ్ లో పర్చేజ్ చేపిస్తే, మంత్లీ సిఎన్సి ఆఫర్ లో పర్చేజ్ చేపిస్తే, తను ఏదైతే నేను సెకండ్ ఇన్కమ్ అని చెప్పానో, ఒక రైతుకి ఒక చెక్ రూపంలో మీరు పేమెంట్ తీసుకెళ్ళిస్తే, మన ఇండియాలో ఏ కంపెనీ కూడా చేయనటువంటి పని మీరు చేసిన వాళ్ళు అవుతారు. లైఫ్ లాంగ్ అతను గుర్తుండిపోతారు. రెండోది, తన కుటుంబ పోషణ కోసం చిన్న సన్నకారు రైతులు ఎక్కువ అండి. ఇక్కడ చిన్న సన్నకారు రైతులు ఎక్కువ. 10,000 దొరికితే 9,500 పొలానికి పెట్టేసి, ఇవాళ మార్నింగ్ 10,000 అతనికి దొరికితే 9,500 పొలానికి పెట్టేసి 500 పెట్టి బియ్యం తెచ్చుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. ఇది వాస్తవం. మరి అలాంటి కుటుంబానికి మరి మంత్లీ ఒక చెక్ రూపంలో ఒక ఇన్కమ్ మీరు తీసుకెళ్ళిస్తే ఎంత బాగుంటుందండి. రెండోది, ప్రతి 4 నెలలకు ఒకసారి సిఎన్సి ఆఫర్ ద్వారా తను పొలానికి వాడుకునే ప్రోడక్ట్ ద్వారా కావచ్చు, ఇంట్లో వాడుకునే వస్తువుల ద్వారా కావచ్చు, కుటుంబ పోషణ భారం అనేది తగ్గించేటానికి మీరు ఆ కుటుంబానికి సహాయపడుతున్నారంటే ఇది ఎంత ఆనందమైన విషయం, ఎంత ఆనందపడాల్సిన విషయం. మరి ఇంత మంచి కంపెనీని మనం ప్రమోట్ చేయాలా లేదా? ఎలా ప్రమోట్ చేయాలి? ఐడి ఇవ్వాలండి. ఐడి ఇచ్చి ఇన్వాల్వ్ చేసుకొని ముందు టెస్టిమోనీస్ చూపించి తనలో ధైర్యాన్ని నింపి, ఇది ముఖ్యమండి, తనలో ధైర్యాన్ని నింపి, నీకేం కాదు, నీ పంటకేం కాదు, నేను భరోసా ఉన్నాను, ఈ వాడుకున్న వాళ్ళందరూ కూడా చూడండి మీలాంటి రైతులే, మీ పక్క ఊర్లోనే, మీ పక్క మండలంలోనే, మన రాష్ట్రంలోనే ఇంతమంది ఇంత సక్సెస్ఫుల్ గా ఇంత మంచి దిగుబడిని తీయటమే కాకుండా ఇలాంటి ఇన్కమ్స్ పొందున్నారు చూడండి. 10 లక్షల అప్పులు చేసే స్థాయి నుంచి నెలకి ₹1,00,000 సంపాదించుకునే స్థాయికి ఎదిగిన రైతులు ఈ విధంగా ఉన్నారు. అందులో మీరెందుకు ఉండకూడదు? మీరు మీ తెలివితేటలని ఇక్కడ కూడా పెట్టండి, మీకు ఒక ఆదాయం రావటానికి ఇది ఉపయోగపడుతుంది అని మనం ఇన్వాల్వ్ చేసుకుంటే సమాజంలో ప్రతి విలేజ్ లో 90% రైతులు ఉన్నారండి. 90% రైతులు ఉన్నారు. అయితే అచ్చం రైతులనే నేను తీసుకుంటాను, నేను పెద్ద బిజినెస్ చేయబోతున్నాను అని చెప్పేసి మాత్రం ఎవ్వరు కూడా అనుకోకండి దయచేసి. అన్నీ ఉండాలండి. మనం భోజనం చేస్తున్నాం, అన్నంతోనే సరిపెట్టుకుంటున్నామా? అన్నీ మన మనసు ఎలా కోరుకుంటుంది? అలాగే టీమ్ బిల్డింగ్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఈ 6x6 ప్లాన్ ని మనం ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ కొంత భాగం రైతులను షేర్ చేసుకొని, కొంత భాగాన్ని మనం చక్కటి ఎస్పీ ప్లేయర్స్ కనుక మనం ఇన్వాల్వ్ చేసుకుంటా మనం ముందుకెళ్తుంటే ఈ అగ్రి బిజినెస్ అనేది మీకు పాడి కుండలాగా, స్వచ్ఛమైన తెలుగులో చెప్పాలంటే ఒక పాడి కుండ అంటే ఏంటండి? ఇంట్లో పాడుంటే ప్రతిరోజు వెన్న వస్తుంది,
ప్రతిరోజు డబ్బులు వస్తాయి, ప్రతిరోజు డబ్బులు వస్తాయి. మరి మీకు కూడా ప్రతిరోజు డబ్బులు రావాలంటే ఎలా కనెక్ట్ చేసుకోవాలి? మరి చేసుకుంటూ మరి మన ప్రోడక్ట్స్ లోకి ఈరోజు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఒక్క ప్రోడక్ట్ గురించి నేను మీకు ఈరోజు చెప్పి షేరింగ్ లోకి వెళ్దాం. నెక్స్ట్ వీక్ సెషన్ లో పూర్తి స్థాయి ప్రోడక్ట్ని మీరు ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలి, ఆ ప్రమోషన్ లో మీకు ఎదురయ్యే ప్రతికూలతలు అంటే క్వశ్చన్స్ ని మీరు ఏ విధంగా డౌట్స్ ని వాళ్ళకి చక్కగా మీరు మనసు పెట్టి క్లియర్ చేసే విధానం కూడా నెక్స్ట్ తెలుసుకుందాం. మరి అన్నిటికీ కారణమైనటువంటి భూమిని శుద్ధి చేసుకొని రైతు పెట్టుబడిని సగానికి పైగా తగ్గించేటటువంటి ప్రోడక్ట్ మనం ఫస్ట్ ఇందాకేమనుకున్నాం, భూమిని శుద్ధి చేసుకోవటం అనే పదాన్ని మనం వాడుకున్నాం. ఫస్ట్ అసలు భూమి శుద్ధి లేకపోతే మరి మంచి పంట రాదు కదా. మరి అలాంటి భూమిని శుద్ధి చేసుకోవడానికి ఉన్న ప్రోడక్టే మన అగ్రి ఆక్వాజెల్ అండి. మరి ఆక్వాజెల్ ప్రోడక్ట్ చరిత్రలోకి వెళ్తే ఒక 2 సంవత్సరాల క్రితం ఆక్వాజెల్ ప్రోడక్ట్ అంటే ఎవరికి తెలియదండి. వెస్టేజ్ లో ఉన్న వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ చాలా తక్కువ మందికి తెలుసు. నేను రాకముందు నేను గర్వపడేది విషయం ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, ఇట్టి పరిస్థితుల్లో కూడా సక్సెస్ అవుతారు, అయి తీరుతారు, ఒక ప్రభంజనం సృష్టించింది అని చెప్పేసి అదే ఈ ఆక్వాజెల్ ప్రోడక్ట్. ఎందుకు చెప్తున్నానంటే నా ఒక అనుభవాన్ని మీతో షేర్ చేస్తాను, పెద్దగా వినండి. నేను ఒక వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత ఒక సీజన్ అయిపోయింది. నేను డిసెంబర్ లో జాయిన్ అయ్యాను, మార్చి ఏప్రిల్కి ఒక సీజన్ అయిపోతుంది. అప్పుడు దాకా కూడా నాకు ఆక్వాజెల్ గురించి తెలియదు. ఒకళ్ళిద్దరు అన్నారు ఆక్వాజెల్ వేస్తే బాగుంటది అని, వేరే వాళ్ళు అనుకోవటం విన్నా నేను. మరి ఆ ప్రోడక్ట్ ఎవరు వాడరు ఏంటి అని అనుకుంటే ఒక వ్యక్తిని అడిగాను. ఇప్పుడు వాడేది కాదండి, అది దుక్కిలో వాడాలన్నారు. సరే దాని గురించి మనకెందుకు, ఇప్పటికే సస్తా బతుకుతా ఉన్నాం, తర్వాత ఆలోచిద్దాంలే అనుకున్నా. ఓకే, అయిపోయింది, ఈ పంట అయిపోయింది, నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్? మరి నెక్స్ట్ సీజన్ కి బిజినెస్ ఉంది కదా, బిజినెస్ చేయాలి కదా. రాజేష్ గారు ప్లాన్ చెప్పారు, నేనేమో పెద్ద వీరగాంధరుడిలాగా ప్రతి విలేజ్ లో వెస్టేజ్ జెండా పాతానని చెప్పేసి మీటింగ్ లో చెప్పొచ్చాను. ఎలా పాతాలి, ఎలా రైతుకి మేలు జరగాలని చెప్పేసి ఆలోచిస్తున్న క్రమంలో ఈ ఆక్వాజెల్ నాకు గుర్తుకొచ్చింది. ఒకరోజు స్టోర్కి వెళ్ళి నేను అడిగానండి, ఆక్వాజెల్ ఉందా అన్నాను. ఉన్నాయి అన్నాడు. సార్ ఎన్ని ఉంటాయండి అంటే 25 ఉన్నాయండి అని అన్నారు. మరి లాస్ట్ ఇయర్ ఎంతమంది వాడారండి అని అడిగానండి. అడిగితే ఆయన అన్నారు, ఇక్కడ ఎవరు వాడలేదండి, ఒంగోలు ఏరియాలో అటు ఒక 4-5 వాడారు అని అన్నారు. మరి ఫీడ్బ్యాక్ ఏంటంటే చాలా బాగుంటుందండి, చాలా మంచి ప్రోడక్ట్ అండి అని అన్నారు. అయితే మరి అదేంటంటే అంత మంచి ప్రోడక్ట్ అన్నారు, ఇన్ని పెట్టుకున్నారు, ఇదేం కొద్దిగానే ఉన్నట్టే. చెప్పేవాళ్ళు లేరు సార్, రైతుల దగ్గరికి వెళ్తే 100 ప్రశ్నలు అడుగుతారు, 1-2 చెప్తారు, మిగతాయి చెప్పడానికి వీళ్ళు భయపడేసి వెనక్కి వచ్చేస్తారు, చెప్పేవాళ్ళు లేరు, కానీ మంచి ప్రోడక్ట్ అండి అని అన్నారు. సరే నేను ఇంటికి వచ్చి దాని మీద స్టడీ చేశాను. స్టడీ చేసి అసలు ఏంటి దీని ఉపయోగాలు ఏంటి, ఇప్పుడు ఎలా దీన్ని కనెక్ట్ చేసుకోవాలని చూస్తే అసలు రైతుకి అవసరమైన ప్రోడక్టే అది. చెప్పాను కదండి, మరి రైతు యొక్క పెట్టుబడిని సగానికి పైగా తగ్గిస్తుంది అంటే రైతు భారాన్ని బరువుని మనం తగ్గించడం అవుతాం కదా. వెళ్ళి నేను నా స్టైల్లో నాకు కావాల్సింది నేను ఆర్డర్ పెడితే ఆయన గుండె బాదుకున్నాడు, నా కాడ ఎక్కడ ఉన్నాయండి, నేను ఎక్కడ తెప్పిస్తానని చెప్పేసి. అలాంటి ప్రోడక్ట్ ని ప్రతి రైతు అంటే 30-40 ఉన్న స్టాక్ పాయింట్ లో ఉన్నటువంటి ప్రోడక్ట్ ని ఒక్కొక్క స్టాక్ పాయింట్ లో 2000-3000 స్థాయికి తీసుకురాగలిగింది రైతు చేసిన పని. అది రైతు యొక్క ఘనత, గుర్తుపెట్టుకోండి. ఇదే అగ్రి ఆక్వాజెల్ ప్రోడక్ట్ కోసం ఒక ప్యాకెట్ కోసం 4 లాక్కోవడం జరిగింది. డెమో కోసం, కొనుక్కోవటానికి కాదు, కొనటానికి లేవు. లాస్ట్ ఇయర్ డెమో కోసం 4 లాక్కున్నారు. అది వెస్టేజ్ యొక్క దమ్ము, వెస్టేజ్ ప్రోడక్ట్ యొక్క దమ్ము అదనమాట. దాన్ని నమ్మి తీరాలి మనం. జరిగిన విషయమే చెప్తున్నాను మీతోటి. 2 లీడర్స్ వచ్చారు, బయట నుంచి ఇంకో లీడర్ వచ్చాడు, ప్రోడక్ట్ చూపియాలి, ప్రాక్టికల్ గా చూపియాలి అని ఈయన అంటున్నాడు. మరి లేవు. అలాంటి ప్రోడక్ట్ 30-40 నుంచి 1000 లక్షల్లో సేల్కి వచ్చింది అని అంటే ఎంత మంచి ప్రోడక్ట్ అండి. అలాంటి ప్రోడక్ట్ తోటి నేను నా వ్యవసాయాన్ని సెకండ్ ఇయర్ స్టార్ట్ చేస్తే అద్భుతాలు సృష్టించింది, అద్భుతాలు.
ఇప్పుడు ఇంకా చేస్తూనే ఉంది, చేస్తానే ఉంటది. అంత అవసరమైన ప్రోడక్ట్. అసలు ఏం చేస్తుంది, ఎంత వాడాలి? వెస్టేజ్ అగ్రి ఆక్వాజెల్ అనే ప్రోడక్ట్ భూమిలో మీరు మీ పంట పెట్టబోటానికి ముందు ఆఖరి దుక్కిలో వాడుకునే ప్రోడక్ట్ అండి. ఏం చేస్తుంది ఇది? ఏం ఉపయోగాలు ఉన్నాయి అని అంటే, ఇందాక నేను చెప్పాను కదా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, అంటే అతివృష్టి అనావృష్టి సంభవించినప్పుడు భూమిలో నీటి యొక్క తేమ శాతాన్ని పెరిగినా తగ్గినా సమపాళల్లో ఆ యొక్క మొక్కకి అందించి మొక్క ఒత్తిడికి గురవకుండా, తద్వారా మొక్క ఎదుగుదలలో ఎటువంటి లోపాలు లేకుండా ఉపయోగపడుతుంది. అంటే వర్షాలు ఎక్కువైనప్పుడు నీటిని ఒడిసి పట్టుకునే గుణాన్ని కలిగి ఉండటం ఒకటి, వర్షాలు తక్కువయ్యి నీటి ఎద్దడి సమయంలో ఆ ఒడిసి పట్టుకున్న నీటిని తిరిగి మొక్కకి అందించే గుణాన్ని కలిగి ఉండటం అనేది అద్భుతమైన వరము. ఇలాంటి ప్రోడక్ట్ ఏ కంపెనీలో ఏ ప్రోడక్ట్ లేదు. గతంలో తయారు చేసినవి కూడా ఫెయిల్యూర్ అయినాయి, మన ప్రోడక్ట్ సక్సెస్ అయింది. ఎందుకు అనంటే, మొక్కలు పెట్టినప్పుడు విపరీతమైన తుఫాన్లు, అధిక వర్షాలు పడతాయి. తర్వాత కనపడకుండా పోతాయి వర్షాలు. ఇక నీటి ద్వారా పెట్టుబడులు పెంచుకుంటాడు. కానీ నీరు లేని ప్రదేశాలే ఎక్కువ ఉన్నాయి. నీళ్లు ఉన్న ప్రదేశాల కంటే నీళ్లు లేని ప్రదేశాలే ఎక్కువ ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళకి వరమా కాదా అండి? వరమా కాదా? 50,000 ఎకరానికి అయ్యే పెట్టుబడిని 25,000కి తీసుకొస్తుంది. ఎందుకు తీసుకొస్తుంది అంటే, మీరేం చెప్పాలంటే, మరి నీటి తడులను తగ్గించింది కదా. నీళ్లు పెట్టాలంటే మీరు ఖర్చు పెట్టాలి, కూలీలను పెట్టాలి, ఆయిల్ ఇంజిన్స్ పెట్టాలి, కరెంటు పెట్టాలి. మరి ఇదంతా ఖర్చు పెరిగింది, ఆ తడులు తగ్గినాయి కదా. రెండోది, మీ బలాలు అంటే వాడేటటువంటి రసాయనిక ఎరువుల్ని 50% తగ్గిస్తుంది. ఎందుకు తగ్గిస్తుంది అని రైతు అడుగుతాడు. ఎందుకు తగ్గిస్తుంది అని అంటే, మీరు మొక్క పెట్టినాక 20 రోజుల తర్వాత కంటిన్యూగా ఒక 20 రోజులు వర్షం పడింది, మొక్క ఎదుగుదల లోపించింది. ఎదుగుదల లోపిస్తే మీరేం చేస్తారు? టక్క టక్క 10 కట్టలో 5 కట్టలో మీ దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి మీకు అందుబాటులో ఉన్న ఎరువులను తీసుకెళ్ళి పోసేస్తారు. అలాగే స్ప్రేయింగ్లు చేసేస్తారు. మరి అక్కడ డ్యామేజ్ అవ్వకుండా మీరు కాపాడతారు. అదే మన ప్రోడక్ట్ వాడితే ఆ డ్యామేజ్ అనే మొక్క మీకు కనపడదు. అప్పుడు మీ పెట్టుబడి తగ్గిందా లేదా? అది అలా కనెక్ట్ చేసుకోవాలి. 2 విధాలా కూడా మీకు ఉపయోగం అవుతుంది. రెండోది, భూమి కూడా సారవంతం అవుతుంది. ఎప్పుడైతే విషం మీద విషం, ఆల్రెడీ భూమి విషతుల్యమైన దాని మీద మళ్ళీ ఇంకా కట్టలు తీసుకెళ్ళిపోస్తే ఆ పర్సంటేజ్ పెరుగుది, భావి తరాలకి ఇంకేం మిగలదనమాట. కొన్ని ఏరియాల్లో, చాలా పొలాల్లో, చాలా మంది రైతుల దగ్గర నుంచి మీరు వినే మాట ఎక్కువగా ఏంటంటే, మా మా యొక్క పంట పొలాలు ఇంతకు ముందులాగా పంట పండటం లేదండి, మాకు సహకరించటం లేదండి అని చెప్పేసి ఎక్కువగా మీరు ఆ పదాలను వింటూ ఉంటారు. ఎందుకని సహకరించట్లేదు? భూమి ఏమన్నా ఆ ఊరు పోయి ఈ ఊరు మారిందా? అక్కడ భూమి ఇక్కడికి, ఇక్కడ భూమి అక్కడికి పోయిందా? లేకపోతే అమెరికా భూమి ఇక్కడికి, ఇండియా భూమి అమెరికాకి మారిందా? అదే భూమి, అదే నువ్వు పుట్టిన దగ్గర నుంచి నువ్వు చూస్తున్నది, మీ తాతలు చూసింది అదే, మీ తండ్రులు చూసింది అదే, నువ్వు చూస్తున్నది అదే, నీ తర్వాత తరం చూసేది కూడా అదే. కానీ వాళ్ళు చేసింది నువ్వు చేయటల్లా, వాళ్ళు చేయింది నువ్వు చేస్తున్నావు. ఆ మార్పును మీరు తీసుకోవాలంటే ఇలాంటి సేంద్రియ వ్యవసాయంలోకి మీరు మారి, సేంద్రియమైన ప్రోడక్ట్ కనుక మీరు ఇన్వాల్వ్ చేసుకొని ఆ భూమిని శుద్ధి చేసుకుంటే, మీకు గతానికి మళ్ళీ వెళ్ళి మీకు మంచి పంట వస్తుంది. అలాంటి దానికి ఉపయోగపడేదే మన ఆక్వాజెల్ ప్రోడక్ట్. ఇంకా చెప్పాలంటే, భూమి మీద ఎరువు చల్లి వస్తాడండి. ఇవాళ చల్లి వచ్చాడు, రైతు ఇంటికి వచ్చాడు, రైతు పెద్ద వర్షం పడింది, ఇతనికి ఇంకా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఎందుకంటే మరి మొత్తం కొట్టుకుపోయింది అనుకుంటాడు. జనరల్గా వెళ్ళిపోద్ది. కనీసం 24 hours కానీ గడవకపోతే ఎక్కువ శాతం ఒక డిఏపి కాకుండా మిగతా ఎరువులన్నీ కూడా బయటికి పోయే అవకాశమే ఉంటది. ఒక డిఏపి మాత్రం వేసిన దగ్గరే ఉండిపోద్ది. మీరు మోకాళ్ళ లోతు నీళ్ళు అయినా సరే డిఏపి చల్లండి, కిందే ఉంటది, బయటకు వెళ్ళదు. 6 రోజులనే కిందకి వెళ్తుంది కానీ ప్రవాహంలోకి వెళ్ళదు. అలాంటి స్వభావం ఉన్న ఎరువులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఖనిజాలు, పోషకాలు, మొక్కకు అవసరమైనటువంటి
సూక్ష్మ పోషకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాష్ అవుట్ అంటే బయటకు వెళ్ళిపోతాయి. అదే ఆక్వాజెల్ ప్రోడక్ట్ వాడితే ఆ భూమిలో గనక మనం చల్లి పైపాటు చేసి ఉంటే మొత్తం కూడా మూట గట్టి లాక్ చేసి బ్యాంక్ లాకర్ లో మీ యొక్క వస్తువులను దాచుకుంటే ఎలా గమ్మున బ్యాంక్ మేనేజర్ కాపలా ఉంటాడో అలాగే ఆక్వాజెల్ మీ పొలానికి రక్షణిస్తాడు. మరి ఇన్ని చెప్తున్నారండి, ఎంత పెట్టుబడి పెట్టాలని చెప్పేసి అని తనకు మనసులో పెరుగుతా ఉంటది. ఎంత పెట్టాలి అని అంటే మీరు ఎకరానికి 10 బస్తాలు ఎరువులు వాడతారు. 1500 15,000 అవుతాయి ఆన్ అండ్ యావరేజ్. అందులో 1 లేదా 2 తగ్గించుకోండి, ఏం లేదనుకోండి 1800 రూపాయలు పెట్టి ఆక్వాజెల్ తీసుకోండి. మీ యొక్క పంట స్థితిని బట్టి, భూమి స్థితిని బట్టి 1 లేదా 2 అవసరాన్ని బట్టి 2 వాడండి. మీరు వేయబోయేటటువంటి 8 కట్టలను కూడా 4 కట్టలకి తగ్గించుకోండి. ఇంకా మీకు లాభమే మీ చేతిలో ఉంటుంది, మీ భూమి బాగుంటుంది. మరి వాడాలా లేదండి? వాడించాలా వద్దా? ఎంత మంచి ప్రోడక్ట్ అండి. చూడండి, మనం బాగుంటూ మన తోటి వారిని బాగు చేస్తూ రాబోయే తరాల వారికి నేనైతే ఏం చెప్తానంటే ఒక్క విషయం గమనించండి. మీకు చెట్టు ముఖ్యమా? గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్. మీ పొలంలో పెట్టిన చెట్టు ముఖ్యమా, మీకు భూమి ముఖ్యమా అని నన్ను అడిగితే నాకు నా భూమే ముఖ్యమని చెప్తా. ఎందుకు చెప్తాను అని అంటే ఈ పంట కాకపోతే ఇంకో పంట పండిస్తాననే ధైర్యం నాకు కావాలి. అది ఎవరు ఇస్తారండి? కంపెనీ ఇస్తుందా? లేకపోతే ఇంకొకళ్ళు ఇస్తారా? నా పక్క పొలం వాడు ఇస్తాడా? ఎవరు? నా భూమి, నా భూమాతే నాకు ఆ బలాన్ని ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది? ఆరోగ్యంగా ఉన్నప్పుడు, భూమి ఆరోగ్యంగా ఉన్నప్పుడు. అందుకని మీరు పెట్టే పెట్టుబడిని, మీరు పెట్టాల్సిన రూపాయి పెట్టుబడిని 80% మొక్కలకు పెడతారు, 80% కెమికల్స్ పెడతారు, 20% భూమికి పెడతారు. నేనేమంటున్నానంటే 50% పైగా భూమికి పెట్టండి. మీ పెట్టుబడిని 2కి 4 మీ ఇంటికి తెచ్చుకోండి. అది నిరూపించబడిందే చెప్తున్నా నేను, నా మాటగా చెప్పటల్లా, గతంలో జరిగిందే చెప్తున్నా. అలాగా ఈ భూమిని బాగు చేసుకుంటే తర్వాత ఇత్తనం పెట్టడం, శుద్ధి చేసుకోవటం, మనం మిగతా ప్రోడక్ట్స్ ని ఎలా వాడుకోవాలో నేను మీకు నెక్స్ట్ సెషన్ లో మీకు వివరంగా చెప్తానండి. ఈ సెషన్ ఈ రోజుతోటి ఈ క్లుప్తంగా నేను మీకు చెప్పడం జరిగింది. రైతుని ఇన్వాల్వ్ ఎలా చేసుకోవాలి, అసలు రైతు పరిస్థితి ఎలా ఉంది, మనం ఎలా ఆరోగ్యంగా ఉన్నాము, ఎందుకు కోల్పోతున్నాం అనేది కూడా మీకు వివరించాను. నాకు తెలిసినంతలో నేను వివరించడం జరిగింది. మీరు ఇచ్చిన ఈ యొక్క అవకాశం తీసుకొని, సార్ ఇచ్చిన అవకాశం తీసుకొని, మరి నెక్స్ట్ సెషన్ ని నేను చెప్పాలి అని అంటే మీరు మరింత మంది రైతుల్ని, మీకున్న సబ్స్క్రైబర్స్ ని మీరు అటెండ్ చేసుకుంటే ఇంకా వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ నెంబర్ కాదండి, మంచి నెంబర్ని అటెండ్ చేసుకొని వాళ్ళకు ఉపయోగపడతారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి రాజేష్ గారికి, గ్రేట్ మెంటర్ రాజేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అటెండ్ అయ్యి ఇప్పటివరకు శ్రద్ధగా ఉన్నటువంటి మీకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చివరిగా ఒక మాట అండి, గుర్తుపెట్టుకోండి, గెలిచే దమ్ము మీలో ఉంటే, గుర్తుపెట్టుకోండి, గెలిచే దమ్ము మీలో ఉంటే గెలిపించే దమ్ము ప్రయత్నానికి ఉంటుందండి. మరి నీవు చేసే ప్రయత్నాన్ని చూసి ఆ ఓటమి కూడా పారిపోతుందండి. తద్వారా విజయం అనే బానిస మీ సొంతం. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు మై హోస్ట్ సతీష్ గారు. వావ్, సూపర్ సార్. సూపర్ గా రైతుకి ఏ విధంగా రైతు దగ్గరికి వెళ్ళి మనం ఎట్లా మన రైతుని మన పద్ధతిలోకి తీసుకురావాలి, సేంద్రియ ఎరువులు ఎట్లా వాడి మన విష పదార్థమైనటువంటి రసాయన ఎరువుల్ని ఎట్లా తగ్గించాలి, పంట దిగుబడిని ఎట్లా పెంచుకోవాలి అనే దాని గురించి బేసిక్ గా నాలెడ్జ్ అనేది ఈరోజు మా అందరికి అందించారు. చాలా మన ఎస్ఎంఎస్ ఫ్యామిలీ తరఫున ముందుగా నేనే మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. సూపర్ గా మీరు ఇచ్చినటువంటి ట్రైనింగ్ సూపర్ గా ఉంది. అయితే
మనం ప్రతి ఒక్కరం కూడా రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చెప్పినట్టుగానే సిటీ నుంచి వచ్చారు, మీరు సాఫ్ట్ గా ఉన్నారు అని అనుకుంటారు, మీకేం తెలుసు అని అనుకుంటారు. మీరు చెప్పిన విధానంలో గనక మనం వాళ్ళ దగ్గర మనం ప్రవర్తించి చక్కగా అన్ని తెలుసుకుని అవన్నీ కూడా ఏ పంటకి ఏ టైంలో ఆ పంట ఏ దశలో ఉంది, మనం ఏమి ఇవ్వాలి, ఏమి ఇస్తే రైతు సాటిస్ఫై అవుతాడు, పంట సేఫ్ గా తనకి ఇన్కమ్ ఆదాయం చేకూరుతుంది, ఇవన్నీ కూడా బేరీ చేసుకుని మనం మాట్లాడి రైతును మోటివేట్ చేసి మన వెస్టేజ్ లోకి ఇన్వైట్ చేసుకుంటే తనకి ఆదాయం ఏ విధంగా వస్తుంది అనే దాని గురించి మన ఈ వారం ఈ రోజు బేసిక్ పాయింట్స్ అనేది చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు చాలా చక్కగా అగ్రి గురించి బేసిక్ విషయాలు మనకి అందరికి చెప్పి మనకి అందరినీ మోటివేట్ చేసినటువంటి గ్రేట్ లీడర్ సీతారామయ్య గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి హోస్టింగ్ గా నాకు అవకాశం ఇచ్చినటువంటి మన గ్రేట్ మెంటర్ రాజేష్ సార్ కి కూడా నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెస్టేజ్. అందరికీ ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్త్.